హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను షేర్ చేసుకున్న ప్రోడక్ట్ సర్వీ హైడ్రేటింగ్ క్లిన్జర్. ఈ క్లిన్జర్ మెయిన్లీ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది, ఇది రాసుకోవడం వల్ల మన మేకప్ అనేది రిమూవ్ అవుతుందా లేదా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ సర్వీ హైడ్రేటింగ్ క్లిన్జర్ మనకి 88 ml ప్రోడక్ట్ వచ్చి 288 రూపీస్కి అయితే ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఇది మెయిన్గా మనకి మెడికల్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది మనకి మెయిన్గా వచ్చేసి డ్రై టు నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఆల్రెడీ మనకి బాటిల్లో మెన్షన్ చేసింది. అండ్ ఇది ఒక నాన్ ఫార్మింగ్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది రాసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఫార్మింగ్ ఉండదు, అలానే ఫ్రాగ్రెన్స్ కూడా లేదు ఈ ప్రోడక్ట్. అండ్ ఈ క్లిన్జర్ మెయిన్గా వచ్చేసి మనకి లైట్గా డర్ట్, ఇంప్యూరిటీస్, అలానే మేకప్ కూడా రిమూవ్ చేస్తుంది, కానీ మరి హెవీ మేకప్ అయితే రిమూవ్ చేయదు. అలానే ఈ క్లిన్జర్ అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అండ్ మాయిశ్చరైజర్ అయితే పోదు. అంటే ఇది అసలు స్ట్రిప్పింగ్ అవ్వదు, మన న్యాచురల్ ఆయిల్స్ అండ్ మాయిశ్చరైజర్ని అలా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. అలానే సెరమైడ్స్ ఉండడం వల్ల మన స్కిన్ బెరియర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అలానే ఈ క్లిన్జర్ రాసుకోవడం వల్ల మీ స్కిన్లో ఎలాంటి ఫార్మింగ్ ఏమీ ఉండదు. స్కిన్ని చాలా మంచిగా క్లీన్ చేస్తుంది. అలానే ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి అయితే ఇది యూజ్ అవ్వదు, ఎందుకంటే మీకు అంత డీప్గా అయితే క్లీన్ చేయదు. డ్రై ఆర్ సెన్సిటివ్ స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్ టైప్కి అయితే బెస్ట్ అని చెప్తా. ఇది రాసుకోవడం వల్ల మన ఫేస్ అనేది డ్రై అవుట్ అవ్వదు, అలానే మన ఫేస్ టైట్గా లేకపోతే రఫ్గా అలా ఏమవుదు. స్కిన్ని ఇరిటేషన్ అయితే అస్సలు చేయదు. స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా సపల్గా ఉంటుంది. స్కిన్ మనం టచ్ చేస్తే అస్సలు రఫ్నెస్, ఇరిటేషన్ అలా ఏమనిపించదు. అండ్ ఈ క్లిన్జర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ సెటఫిల్ యూజ్ చేశాను కదా, మనకి సేమ్ అలానే అనిపిస్తుంది. సెటఫిల్ కొంచెం ఇంకా థిక్ బేస్ ఉంటుంది అనమాట. దీని టెక్స్చర్ వచ్చి మనకి అది అంత థిక్ ఉండదు, కానీ కొంచెం ఇంకా థిక్గా లైక్ లోషన్లా ఉంటుంది. బట్ రెండు ఒకేలా వర్క్ చేసాయి. నాకు అది ఏమీ డ్రై అవుట్ చేయలేదు, ఇది కూడా డ్రై అవుట్ చేయలేదు. మన స్కిన్లో ఉన్న న్యాచురల్ మాయిశ్చరైజర్ని రిమూవ్ చేయలేదు. స్కిన్ అయితే హైడ్రేటింగ్గా ఉంచింది. అండ్ మెయిన్ థింగ్, ఇందులో ఎలాంటి ఫ్రాగ్రెన్స్ అయితే లేదు. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ చాలా జెంటల్గా ఉంటుంది ఈ క్లిన్జర్ అయితే. ఒకవేళ మీరు మేకప్ కోసం అప్లై చేసుకోవాలన్నా మనం వితౌట్ వాటర్ అయితే మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. సో మేకప్ని కూడా రిమూవ్ చేస్తుంది, కానీ మరీ హెవీ మేకప్ని అయితే రిమూవ్ చేయదు. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇది పనిచేయదు. సో అదొక డిసడ్వాంటేజ్, ఎందుకంటే ఇది ఒక నాన్ ఫార్మింగ్ ప్రోడక్ట్ కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫేస్లో ఆయిల్ అలానే డర్ట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. అలానే ఇది ఒక నాన్ కామెడీజోనిక్ ప్రోడక్ట్, సో దీనివల్ల మనకి ఎలాంటి పింపుల్స్, యాక్ని అవేమీ క్రియేట్ అవ్వదు. అండ్ అలానే ఇది రాసుకోవడం వల్ల మన స్కిన్ని చాలా హైడ్రేటింగ్గా, చాలా మాయిశ్చరైజ్గా ఉంటుంది. స్కిన్కి ఒక మంచి గ్లోని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది రాసుకున్న తర్వాత మనకి మాయిశ్చరైజర్ రాసుకోకపోయినా సరే స్కిన్లో ఉన్న హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అనేది అంత బేగా డ్రై అవుట్ అవ్వదు. నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. మీది ఒకవేళ డ్రై సెన్సిటివ్ స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్ అయితే మీరైతే ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. మీకు ఎలాంటి బాధ అయితే ఉండదు, అరే వేస్ట్గా మనీ ఇన్వెస్ట్ చేశానని చెప్పి. ఎందుకంటే చాలా బాగుంది ప్రోడక్ట్, నాకైతే నచ్చింది. అలా అని చెప్పి సెటఫిల్ నచ్చలేదని కాదు, అది కూడా నచ్చింది. సో రెండిట్లో ఏదైనా డ్రై స్కిన్ వాళ్ళు అయితే ట్రై చేయండి. సో అంతే. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.